అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం, మొదటి శ్రావణ శుక్రవారము శుభాకాంక్షలు. ఇలా అయితే నేను ఫస్ట్ శుక్రవారం వచ్చేసి ఈ విధంగా అయితే ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను. ఆ వీడియో అనేది దీంట్లో చూపిస్తున్నాను. ఇంటి ముందు ముగ్గు, మళ్ళీ పూజ, ఇవన్నీ ఈ వీడియోలో అయితే మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేశానండి. శ్రావణ శుక్రవారం అనేది మన పాత వాళ్ళు అప్పటి నుండి కూడా మన ట్రెడిషనల్లో మహాలక్ష్మి అమ్మవారిని శ్రావణ శుక్రవారం రోజు స్పెషల్గా మనము పూజ అనేది చేసుకుంటాం కదండి. దానికోసం అయితే మనము ఫస్ట్ ముందే ఇలా గడపకు మనము పొద్దున్నే గడపకు ఇలా పసుపు రాసుకొని పూజ అనేది చేసుకోవాలండి. ఈ రోజుల్లో అయితే అందరికీ తెలవడానికి అని నేను ఇలా ట్రెడిషనల్ వీడియోలు అనేవి చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పటి పిల్లలు ఇవన్నీ అయితే ఇలా చేయటం అయితే లేదండి చాలామంది. అందుకోసమే ఇలా ట్రెడిషనల్ మన సంప్రదాయం అనేది 4 కాలాల పాటు బాగా ఉండాలని ఎంత బాగా అనిపిస్తుందో పిల్లలకు కూడా తెలవడానికే ఇలా నేను వీడియో అనేది చేస్తున్నానండి. ఫస్ట్ అయితే మనము ప్రతి శుక్రవారము గడపకు ఇలా పసుపు రాసుకొని చక్కగా బియ్యం పిండితోని ముగ్గులు పెట్టుకోవాలండి. మళ్ళీ పూజ అనేది శ్రావణ శుక్రవారము స్పెషల్గా చేసుకోవాలి. అమ్మవారికి మందారం పూలు, దానిమ్మ అంటే చాలా ఇష్టం అండి. అవైతే మీరు ఈరోజు అమ్మవారికి పెట్టారనుకోండి, ఎంతో ఇష్టం అండి ఆ అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి. దానిమ్మ పండైనా, రెడ్ పూలు ఏవైనా కూడా మీరు, రోజ్ కావచ్చు, మందారం కావచ్చు, ఏవైనా మీరు ఆ మహాలక్ష్మి అమ్మవారికి అయితే మీరు పెట్టుకోవచ్చు. ఇలా గడపకైతే పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని నేనైతే ఈరోజు గడపకు ఇలా పాదాలు అనేవి దించుకున్నానండి. కుంకుమలో కొన్ని వాటర్ కలిపి పాదాలు అయితే ఎంత బాగా వచ్చాయో అండి. ఇప్పుడు మీకు దీని తర్వాత నేను ఎలా వేసానో అనేది కనిపిస్తుందండి పాదాలు. దాని తర్వాత అయితే ఇలా మొత్తం గడపకు చక్కగా అలంకరించుకోవాలండి. గడప అంటే కూడా మహాలక్ష్మి కదండి. అందుకే మీరు మహాలక్ష్మి అమ్మవారిని ఫస్ట్ మన గడప నుండి మనము గడపకు పూజ చేసుకొని ముగ్గులు పెట్టుకొని ఇంటి ముందు, ఇంట్లో తర్వాత పూజ చేసుకుంటే మీకు లక్ష్మీ కటాక్షము ఇంట్లో కూడా పాజిటివ్ అనేది అనిపిస్తుందండి. లక్ష్మీ కటాక్షం అంటే కొందరు అంటారు డబ్బులు వస్తాయా లేకపోతే మనీ అనేది పెరగదు కదా అండి అని అంటారు. కానీ మనకు ఇంట్లో ఇలా మనం ముగ్గులు పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే మట్టుకైతే మనకు ఎంత బాగా అనిపిస్తుందో అండి. మన ఇంట్లో మనకే పాజిటివ్ వైబ్స్ అంటే చాలా ఇట్లా బాగా అనిపిస్తుంది, ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది. మనం పూజ, ముగ్గులు ఇంట్లో ట్రెడిషనల్ అనేది మనము పాటిస్తే మట్టుకు మీకు చాలా ఇంట్లో బాగా అనిపిస్తుందండి. ఈ విధంగా అయితే నేను పాదాలు అనేవి ఇలా వేసుకున్నానండి. పాదాలు అనేవి వేసుకొని దాని తర్వాత ఇంటి ముందర కూడా ఈరోజు స్పెషల్గా తామర పువ్వు ముగ్గు అనేది వేసుకోవాలని తామర పువ్వు ముగ్గు అయితే వేసుకుంటానండి. ప్రతి శుక్రవారము అష్టదళ ముగ్గు లేకపోతే తామర పువ్వు ముగ్గు అనేది ఇంటి ముందు అయితే తప్పకుండా వేసుకుంటాను. అమ్మవారి కృప మన అందరిపైన, ఇంట్లో పిల్లలపైన, భర్త పైన ఉండాలని ఈ విధంగా అయితే ట్రెడిషనల్ అనేది నేను పాటిస్తానండి. చూడండి, ఈ విధంగా పాదాలు మనము కుంకుమ బొట్టుతోని కింద పైన ఇలా 2 చుక్కలు, ఒక చుక్క కింది పెద్దగా పైన చుక్క చిన్నగా పెట్టుకొని ఇలా పాదాలు అయితే అంటే మన పాదాలు మన అడుగులాగా ఇలా దించుకోవాలి. మన లక్ష్మి ఇంట్లోకి వస్తున్నట్టుగా దించుకోవాలండి మనం లోపల నుండి దించుకుంటే. ఎందుకంటే ఇటువైపు అని పాదాలు దించుకోవద్దంట అండి. ఇటువైపు అని పాదాలు పాదాలు దించుకోవాలంటే లోపలికి మహాలక్ష్మి వస్తున్నట్టు అలా అయితే మనము దించుకోవాలండి. ఇలాగైతే నేను గడపకి పాదాలు అనేవి, అమ్మవారి పాదాలు గడప పైన దించుకొని దాని తర్వాత అయితే ముగ్గు ఇవన్నీ పనులైన తర్వాత పూజా పనులు అయితే చేసుకుంటానండి.
దేవుళ్ళనైతే నేను శుభ్రం అనేది గురువారం రోజే చేసుకుంటాను. ఈరోజు లక్ష్మీ అమ్మవారికి స్పెషల్గా ఒకటి బొట్టు పెట్టి పువ్వులు, పండ్లు, పాలు ఇవి అన్ని నైవేద్యాలు పెట్టయితే దీప నైవేద్యాలు అనేవి సమర్పిస్తానండి. దీపము అనేది పెట్టుకుంటాను శుక్రవారం రోజు. ఎందుకంటే శుక్రవారము దేవుళ్ళని శుభ్రం చేయొద్దు అని అంటారండి. అందుకే నేనైతే గురువారం రోజే దేవుళ్ళని శుభ్రం చేసుకుంటే మనకు శుక్రవారం అనేది తొందరగా మనకు అన్ని పనులు తొందరగా అయిపోతాయండి. నా వీడియోని నచ్చిన వాళ్ళైతే ప్లీజ్ వీడియోకి లైక్ కమెంట్ చేయండి. దాని తర్వాత నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఇన్స్టాలో చాలామంది ఫాలోవర్స్ ఉన్నారండి, కానీ ఇన్స్టాలో ఏం లేదండి. ఇన్స్టాలో వట్టి ఫాలోవర్స్ ఎంత పెరిగినా కూడా మనకు మనీ అనేవి రావు. దాంట్లో ఇన్స్టాలో చాలామంది ఫాలోవర్స్ ఉంటారు ఇన్స్టాలో పెడితే, కానీ మనము ఇంత చేస్తున్నాము అని అంటే ఇంట్లో వాళ్ళ కొద్దిగా హెల్ప్ అనేది కావాలని నేనైతే ఇలా యూట్యూబ్లో అయితే స్టార్ట్ చేశానండి. యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏదో కొంచెం ఇంట్లో వాళ్ళకి సహాయం అవుతుంది, మనీ ప్రాబ్లము అవి అని ఇలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇలా అయితే గడపకు మనము బొట్లు పెట్టుకొని మొత్తం నా ముగ్గు అనేది అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా పువ్వులు అనేవి దించుకొని తీగ అనేది వేసి మధ్యలో ఎల్లో రెడ్ అనేది వేసుకుంటానండి. ఎంత బాగా అనిపిస్తుందో ఎల్లో రెడ్ వేసుకుంటే. ఇలాగైతే మొత్తము ఈరోజు ముగ్గు మళ్ళీ ఇలా తామర పువ్వు తీగ అనేది అయితే వేసుకున్నానండి. మళ్ళీ దీని తర్వాత మా వాకిట్లో తామర పువ్వు ముగ్గు వేసుకొని లక్ష్మీ అమ్మవారికి అయితే దీప నైవేద్యాలు చేసి ఇంట్లో మొత్తం ధూపం అనేది వేసుకోవాలండి. ప్రతి శుక్రవారము మనము ధూపం అనేది వేసుకోవాలి, తులసి దగ్గర దీపం పెట్టుకోవాలి. ఈ వీడియోలో అయితే నేను చూపించలేదండి, వీడియో తీయడం కుదరలేదు తులసి దగ్గర. కాకపోతే నేను ఇలా శుక్రవారము కానీ అప్పుడప్పుడు పూజా వీడియోస్, మళ్ళీ నేను ఇప్పుడు శ్రావణ శుక్రవారం నెక్స్ట్ శుక్రవారం వరలక్ష్మి పూజ చేసుకోబోతున్నాను, దానిది కూడా పూర్తి వీడియో అనేది పెడతానండి మీకు. ఇలాగైతే మొత్తము శుక్రవారం పూజ ఇంట్లో మనము శ్రావణంలో ఇలా తప్పకుండా వేసుకోండి. మీకు ఇంకొకటి చెప్తాను, మనము ఆడవాళ్ళైతే ప్రతి శుక్రవారము కనీసము పసుపు పెట్టుకొని మనము కాళ్ళకు చేతులకు అయితే స్నానం చేయాలండి. అమ్మవారి కృప అనేది మీ పైన ఉంటుంది. మనం ఇంత పని చేస్తాం కదండి, మనకు శక్తి అనేది కావాలి కదా. అందుకే మనము ఇలా అమ్మవారి ట్రెడిషనల్ పసుపు అనేది దైవానుగ్రహం అండి. పసుపు మీరు చేతులకి కాళ్ళకి మొహానికి పెట్టుకొని మీరు స్నానం చేస్తే కనుక మనకు ఎంత పని చేస్తాం కాబట్టి మనకు ఓపిక శక్తి అనేది మనకు ఎక్కువ అవుతుందండి. శ్రావణ శుక్రవారాలు తప్పకుండా మీరు పసుపు పెట్టుకొని అయితే స్నానం చేయండి. దాని తర్వాత కాళ్ళకు కూడా పసుపు పెట్టుకోండి ప్రతి శుక్రవారము. మళ్ళీ శుక్రవారం రోజు తప్పకుండా నైటీలు వేసుకోకుండా చీర కట్టుకోండి అందరూ. బాగుంటుందండి. ప్రతి శుక్రవారం కనీసము మీరు చీర కట్టుకొని పూజ చేస్తే చాలా బాగుంటుంది. మన ట్రెడిషనల్ ఎందుకో ఈ రోజులలో అందరూ డ్రెస్సులు వేసుకొని అవి నైటీలో మీదనే పూజ చేస్తున్నారు, కానీ మనము చీర కట్టుకొని పూజ చేస్తే అది ఎంత బాగా అనిపిస్తుందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చీరలో మనము ఎంత పాజిటివ్ అనేది ఎంత బాగా అనిపిస్తుందండి చీర కట్టుకొని మనం పూజ చేస్తే. ఓకే అండి, వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని అయితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వీడియో ఈసారి అయితే నేను లాంగ్ పెట్టానండి, ఎందుకో లాంగ్ అయిపోయింది. ఇది ఇలా చేద్దామని ఒక వీడియో అని అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పటివరకు ఇంత లాంగ్ అయితే నేను ఎప్పుడు పెట్టలేదండి. మీకు బోర్ అయితే కనుక నన్ను క్షమించండి. ఇలా అయితే నేను వీడియో అయితే పెట్టానండి శుక్రవారం రోజు.
విధంగా అయితే ముగ్గు అనేది కంప్లీట్ అయిందండి. మధ్యలో తీగల ముగ్గు వేసుకొని సైడ్లో అయితే ఇలా తామర పూలు పెట్టుకొని ఇలా నేనైతే ముగ్గు అనేది కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ మనము ఇలా రౌండ్గా చుక్కలు పెట్టుకొని ఇలా పెద్ద తీగ అయితే నేను ఇలా వేసుకొని దాంట్లో గ్రీన్ కలర్ అనేది నింపుకున్నానండి. మనము గ్రీన్ కలర్ అనేది వేసుకుంటే దాంట్లో కొద్దిగా షో వచ్చింది. ఎందుకంటే మధ్యలో పూలల్లో నేను గ్రీన్ వేసాను కదా, మళ్ళీ చివర్లో కూడా గ్రీన్ కలర్ అనేది వేసానండి. దీంట్లో ఎంత బాగా అనిపించిందో అండి. మొత్తము గ్రీన్ అది వేసుకొని ఇలా ముగ్గు మళ్ళీ పూజ శుక్రవారం అయితే నాకు ఒక 2 గంటలు అయితే పడుతుందండి. మనము ఎంత బాగా అంటే కొద్ది పెద్ద ముగ్గు వేసుకోవాలంటే 2 గంటలు అయితే కంపల్సరీ అవుతుందండి. ఈ విధంగా అయితే నేను ప్రతి శుక్రవారము ఇలా ఇంటి ముందు అయితే ముగ్గులు అయితే పెట్టుకుంటానండి. ఇలా గ్రీన్ కలర్ అనేది కంప్లీట్ చేసుకొని నేను దాని తర్వాత అయితే పూజ పనులు అయితే స్టార్ట్ చేశానండి. అమ్మవారికి మనము దానిమ్మ పండు అంటే ఎంతో ఇష్టం అండి. దానిమ్మ పండు మీరు నైవేద్యంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అంటే రోజు పెట్టకపోయినా ఈ శ్రావణ శుక్రవారాలు దానిమ్మ పండుని మీరు సమర్పిస్తే ఎంత బాగుంటుందంట అండి. దాని తర్వాత వచ్చేసి పువ్వులలో ఎర్ర పువ్వు అంటే అమ్మవారికి ఇష్టం. అంటే దాచిన పువ్వు లేకపోతే రెడ్ రోజ్ అయినా పెట్టుకోండి. మల్లెపూలు కూడా అమ్మవారికి ఇష్టము, మల్లెపూలు కూడా పెట్టుకోవచ్చండి. వాసన పూలు కూడా ఇష్టమని అంటారు మహాలక్ష్మి అమ్మవారికి. మనం వాసన వచ్చే పూలు ఏవైనా మనం అమ్మవారికి సమర్పిస్తే ఎంత బాగుంటుందో అండి. అలా వాసన వచ్చే పూలు కూడా మనము మల్లెపూలు, సన్నజాజి ఇవి కూడా అమ్మవారికి సమర్పించుకోవచ్చు మీరు.